మాట్లాడేది మోహిని అమ్మాయి. తెగ రిచ్చు. లచ్చలు పోయినా మాట పోనీను. వచ్చేయ్. కంపెనీకి రమ్మంటారా? లేదింటికొచ్చే. ఏడ పంచాయతీ మొదలైందో ఆడనే అయిపోవాలా. ఈ మాట ముందొచ్చినప్పుడే చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా. మరే అమ్మాయికి చెప్తూనే ఉన్నా. ఉడుక రక్తం కదా, వింటారా ఏంది? నేనే వినిపించా. మాట్లాడుకుందాంలే, వచ్చాయి నువ్వు. అలాగే. అదిగో ఆ బిల్లులు కాగితాలు మరవబోకు. నేను కొత్త బిల్లులు ఇస్తాగా. అలాగే మోహిని గారు. ఏమంటుంది? వాత పడాల్సిన చోట పడింది, రోగం కుదిరింది. మీకు కొత్త గ్రైండరు, నాకు గాజులు ఇచ్చేస్తానంటున్నారు. నువ్వు సామాన్యురాలు కాదే. మరేమనుకున్నారు అత్తయ్య గారు? పద్మావత మజాకా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ బిల్ తీసుకురండి. నేను వెళ్ళి బమ్మిని తీసుకొస్తాను. అలాగే. వెళ్ళండి. ఏంటి మమ్మీ నువ్వు గాజులు గ్రైండర్ ఇచ్చేస్తావా? అరే ఉండు, లెక్క సానా ఉండేది బేబే. ఏం చేస్తావమ్మా? చూడబోతు కథ అడుగుతా వెటిపిచ్చితేలే. సెటిల్ చేసేస్తా, దాని లెక్క సెటిల్ చేసేస్తా. ఊలి తీస్తా, కక్కు కొడతా. అత్తయ్య గారు, ఇదే ఆ ఇల్లు, పదండి. మమ్మీ మమ్మీ అదొస్తుంది. అదే ఆ లంగా ఓనిది. పొగరుబోతూ పోట్ల గిత్త. అది నా పరువు తీసింది. దాన్ని ఊరికి పోనివ్వద్దు మమ్మీ. పరువు తీసి ఏడిపించి నా కాళ్ళు పట్టించి పంపాలి. మళ్ళీ నాకెదురుపడి ఈ జన్మలో తలెత్తి చూడకూడదు. ఊరికే ఆవేశపడిపోకు బేబీ. ముందాళ్ళని కేసు పెట్టకుండా ఇవ్వాల్సిందిచ్చి పంపిద్దాం. నీ పగ ప్రతీకారం తర్వాత చూద్దాం. అదేంటి మమ్మీ, ఇందాకొకలా ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నావు? ఏదో చేస్తాను వదలను అన్నావు. అప్పుడో మాట ఇప్పుడో మాట మీ అమ్మకు అలవాటే కదా బేబీ. ఒకసారి మాట్లాడింది ఇంకోసారి మాట్లాడదు. ఏవండి? ఏమండి? మమ్మీ అదొచ్చినట్టుంది. నేను చూస్తా. ఆండాళ్ళంటే మీరేనా? నేనేనండి. మీకోసం ఎదురు చూస్తా ఉండం. రండి లోపలికి రండి. రండి, కూసోండి. కాఫీలు కూల్ డ్రింకులు ఏమైనా తీసుకుంటారా? అవేమీ వద్దండి. ఇంతకీ మమ్మల్ని రమ్మన్న ఉద్దేశం? చెప్తా కదా, వచ్చినాళ్లకి మంచినీళ్ళైనా ఇచ్చి పంపియడం మా మర్యాద. ఇందాక ఫోన్లో మాట్లాడింది నేనేనండి, పద్మావతి. ఆహా, ఇదిగో నా కూతురు దామిని. తెలుసు. గొడవలు పడితే తెలియకుండా ఎలాగుంటది? అమ్మాయి దామిని, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మాట మీరుండకపోతే ఎంత దాకా వచ్చేది కాదు. ముందు జరిగిన దానికి వాళ్ళకి సారీ చెప్పు.
సారీనా? వీళ్ళకా? నేనా? గొడవ పడిందాక తెచ్చింది నువ్వే కదా, చెప్పే. మాట మాట అనుకున్నా కలిసి మాట్లాడుకునేటప్పుడు మనసులో ఏ ఉండదు, మనుషుల మధ్య తేడా ఉండదు. చెప్పే బేబీ, చెప్పే. మీ సారీలు చచ్చుబండలు ఇప్పుడు ఎందుకండి? ఆ ఇస్తానన్నదేదో ఇచ్చేస్తే మేం వెళ్ళిపోతామండి. అబ్బా మీరుండండి. వారు చెప్పేది కరెక్టే అత్తయ్య గారు, చెప్పని. కాస్త వాళ్ళ అమ్మాయి తప్పు కూడా తెలుస్తుంది కదా. ఏంటి తప్పు తెలిసొచ్చేది? ఏయ్ ఉండవే, మళ్ళీ మొదటికి తెస్తావా ఏంది? వయసు పిల్లలు కదా, కాస్త రోషాలు పౌరుషాలు ఎక్కువ ఉంటాయి. నేను చెప్తాను కదా. దామిని సారీ చెప్పు, సారీ చెప్పు. సరే సారీ. సరే సారీ కాదు, సారీ అని చెప్పు. చెప్పే బేబీ. సారీ. ఏంటో అనవసరంగా మీలా మంచిగా మాట్లాడుంటే ఏ గొడవ ఉండేది కాదు. మీ మంచితనం మీ అమ్మాయికి వచ్చినట్లేదు. కష్టపడిందాన్ని నేను, ఖర్చు పెట్టి పెరిగింది అది. పైగా ఒక్కతే కూతురు, గారాబం జాస్తి. ఆహా, చెప్పండి, ఇంతకీ ఏమివ్వమంటారు? మేం చెప్పేదేముంది, మీరెంత న్యాయం అనుకుంటే, ఏది న్యాయం అనుకుంటే అది ఇచ్చేయండి. అవునవును, అదే. అన్నట్టు ఈ అమ్మాయికి మా అమ్మాయికి ఏదో గాజులు పంచాయతీ కూడా ఉన్నట్టుండదు కదూ? అవును. కొత్త గ్రైండర్ ఇస్తా, గాజులు ఇస్తా, వైద్యం ఖర్చులకి 10,000 ఇస్తా. సరేనా? వైద్యం ఖర్చులేం వద్దులేండి. వేలు కాస్త చిట్లింది, రక్తం వచ్చింది, వంటింట్లో కత్తిపీట తెగింది అనుకుంటాం. గ్రైండరు గాజులు ఇప్పించండి చాలు. ఏవో అనుకున్నా, మీరు మంచివాళ్లే. గ్రైండర్ గాజులు ఇస్తాను. కాకపోతే మీ దగ్గర పాత బిల్లులున్నాయా? ఉన్నాయి, తీసుకొచ్చాను. అవిస్తే కొత్త బిల్లులు రాయించిస్తా. ఈ బిల్లులు చూసే కదా నీ గర్వమంతా. నీతో 3 ముక్కలాట ఆడాలనుకున్నాను, అవి ముక్కలయ్యాయి. మాటలు రద్దయ్యాయి. ఏయ్, వచ్చిన దారినే వెళ్ళొచ్చు. కేసు పెడతావా? కేసు ఇప్పుడు నీ దిక్కున్న చోట చెప్పుకో. మోసం, దగా. అవును, మోసమే. ఆశను మోసంతో కొట్టింది మా అమ్మ. లేకపోతే ప్రతి వాళ్ళు కేసులంటూ పరిహారాలకొస్తున్నారు. ఇక్కడి నుంచి దయచేయండి. సారీ చెప్పగానే చంకలు గుద్దుకున్నారు కదూ. మోసుకోండి పిచ్చి మొహల్లారా. నిన్ను 2 సార్లు చూసిందాన్ని, ఈవిని అంత తేలిక నమ్ముతానా?
ఈవిడ సారీ చెప్పమనడం, నువ్వు సారీ చెప్పడం. చూడగానే ఈ శాల్తీలు తేడా అని అనుమానం వచ్చింది. అది నిజమైంది. అయినా నీతో ఢీ కొట్టిందాన్ని ఆ మాత్రం అంచనా వేలేనా? అందుకే ఎంట్రీలోనే ఫోన్ రికార్డింగ్ లో పెట్టాను. ఈ ఫోన్లో మళ్ళీ మొత్తం డ్రామా రికార్డ్ అయింది. అతిగారు, వాళ్ళు ఏదో ప్లాన్ వేసి ఉంటారు. మన ప్లాన్ లో మనం ఉందాం. ఎందుకైనా మంచిది ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేసి పెడదాం. వాళ్ళు ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది. నక్క తల్లి మేక తల్లి అవుతుందా? గుంట నక్క కాక? ఇక మీరు తలకిందులు తపస్సు చేసినా నమ్మేది లేదు. ఇక ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కేసు నుండి విడిపించలేడు, రక్షించలేడు. ఇప్పుడు జరిగిన దాని మీద 420 కేసు పెడతా. మీ కంపెనీ మూత, మీకు జైలు మేత తప్పదు. పదండి అత్తయ్య. అమ్మాయి పద్మావతి, కోర్టులో కలుద్దాం. ఏంటమ్మా అది అలా షాక్ ఇచ్చింది? నువ్వు ట్విస్ట్ ఇస్తే అది నీకు రివర్స్ లో ట్విస్ట్ ఇచ్చింది. పిల్ల కాకి అది మనల్ని ఏం చేస్తుందే? కేసు అంటుంది కదా మోహిని. దాని మోహం. ఈ కేసులకది మోహిని ఎప్పుడు భయపడదు. ఊలికి పదును పెడతా, దాని బతుక్కి ఘాటు పెడతా. ఈ బిల్లులు చూసే కదా నీ గర్వం అంతా. కేసు పెడతావా? కేసు ఇప్పుడు నీ దిక్కున్న చోట చెప్పుకో. చూస్తానుండవే. వద్దే, వదిలేయటం మంచిది. నా మాట వినవే అంటే విన్నావా? ఆ సాధిస్తా అని గోడలెగరేసుకుంటూ వెంట పెట్టుకెళ్ళావు. అయిందిగా. అటు గ్రైండరు లేదు, ఇటు గాజులు లేవు. వాళ్లే ఈ కేసులో లాయర్లే. వదిలేసి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి మినప్పప్పు నానేది, గారెలు కాలేవి. ఆ రంగాచారి వేడివేడిగా 4 గారెలు లాగించేవాడు. ఇది మాత్రం అలా జరుగుతుందని కలగంటుందా బామ్మా? కలలు గనాల్సిన అవసరం లేదే, కాలాన్ని చూడాలి. తియ్యగా మాట్లాడుతుంది బామ్మ. ప్రాణాలు తీసేవాళ్లు తియ్యగా మాట్లాడుతూనే పీకలకు వస్తారు. ఆ లలితమ్మని చూసావు గదా. ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. లలితమ్మ ఎవరు? ఉందిలే. ఆ కాలంలో సూర్యకాంతం, ఈ కాలంలో సినిమా కాంతం. అంత గయ్యాలా? అబ్బో, ఆవిడేం పనికొస్తుందే? ఈవిడ ఆవిడ కంటే గయ్యాలి. ఆవినోసారి చూపించరాదు? ఎందుకు? ఆవిన్ని మోహినికి తగిలిస్తే మన పని తేలికవుతుంది కదా. తగిలిస్తే తగిలిస్తే ఏం చేసేదానివి? బుద్ధి చెప్తుంది. ఆవిడెవరో పట్టాలి, ఈ బ్యాచ్ మీద కొదలాలి, కష్టపడి చేయించిన బంగారు గాజుల్ని దక్కించుకోవాలి. నీ గాజులు అంత తేలిగ్గా రావే. చూస్తా, ఎలా రావో చూస్తా.
నా బుర్రలో ఆలోచన వచ్చే లోపు నీకేమైనా ఆలోచన వస్తే చెప్పు. అయ్యో, మావయ్య గారు గార్లెడ్ గారే. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తా. శ్రీనివాసమూర్తి, ఏమిటి నాన్నగారు? నువ్వు కచేరీలో బ్రహ్మాండంగా పాడాలరా. నా ఇన్నేళ్ల కళ నెరవేరాలరా. అలాగే నాన్నగారు. అత్తయ్య గారు, మావయ్య గారు మీకోసం గారెలు తెచ్చాను. అబ్బబ్బా, బామ్మగారు భలే చేస్తారు గారెలు. ఇటిపు. శ్రీనివాసులు, తినొచ్చులే. ముందుగా నువ్వు ఒకసారి కచేరీ పాట నాకు వినిపించు. పాపం, ఆయన నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పాట వినాలని తాపత్రయపడుతున్నారా? ఒక్కసారి పాడరా, తృప్తి పడతారు. పాడ్డమా? నా బొంద. పాడ్డం కాదు, బొక్క బోర్లా పడతానేమో. అవును బావగారు, మీ పాట వినాలని నాకు ఉంది. అన్నయ్య, పాటంట పాడనయ్యా. గారెలు గుమగుమలాడుతూ ఇలా ఎదురుగా ఉంటే, లోపల ఆకలి కేకలు వేస్తూ ఉంటే, నోట్లు నీళ్లు ఊరుతూ ఉంటే గాత్రం ఎలా ముందుకు వస్తుంది నాన్నగారు? పాపం, వాడికి ఆకలిస్తున్నట్టుంది, తిననివ్వండి. శ్రీనివాసులు, తిను. తిన్నాకే పాడు. ప్రతిసారి ఏదో ఒక వంక చెప్తూనే ఉంటావు. నాన్నగారికి కోపం వచ్చినట్టుంది. రాదా మరి? అన్నిసార్లు అడిగించుకుంటేను. కోపాలు ఆకలి తీరుస్తాయా ఏమిటి? అంత ఉబలాటంగా ఉంటే నువ్వు పాడుకో. ఆ పాడతా. సమయం వచ్చినప్పుడు నేనే పాడతా. ముందు మీరు తినండి. తిని పాట అందుకోండి బావగారు. రండి రండి రండి, కూర్చోండి. రండి, గారెలు పెడతానుగా. తీసుకోండి బావగారు. మంచినీళ్ళు తాగరా. ఏమిటో, ఈ సంగీత సాధన నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. బావగారు, అయిపోయిందా తినడం? ఇక కచేరీ మొదలు పెడదామా? బిర్రుగా పీకల దాకా మెక్కినట్టున్నాడు, అందుకే ఆ తేన్పులు. ఇక మావయ్య గారి కోరిక తీర్చొచ్చు కదా బావగారు. ఇదేమిటి ఇలా ఇరికిస్తుంది? నా మీద కోపం బానే పెట్టుకున్నట్టుంది. పద్మావతి అడుగుతోంది కదరా, మాట్లాడవే. పాడతాడులేండి, పాడకుండా ఎక్కడికెళ్తాడు? సరే, నువ్వు వెళ్ళి చాప తీసుకురా. ఒరే గోవిందు, నువ్వు వెళ్ళి బామ్మని రుక్మిణిని తీసుకురా. అలాగే నాన్నగారు. రై శ్రీనివాసులు, నాన్నగారు. రైటు. ఎలారా భగవంతుడా, ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. శృతి చేసుకో.
బాగానే ఉంది నాయనా, కాస్త చూసి వాయించు. మలిగా బెమ్మి, బావగారికి దిష్టి తీ. ముందు పాణ్ణీవే, తర్వాతే దిష్టి. ఏంటిది ఇలా ఇరుక్కుపోయాను? ఏం చేయాలి ఇప్పుడు?